హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను వ్యాలంటైన్స్ డే అని చెప్పి స్పెషల్‌గా ఇంట్లోనే చాక్లెట్స్ చీజ్ పిజ్జా చేశానండి. చాలా బాగొచ్చింది. ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ కాబట్టి నేను మీ అందరికి విష్ చేస్తున్నా. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి. అయితే నేను అంటే ఎప్పుడూ నార్మల్‌గా కేక్ ఇవే చేస్తూ ఉంటారు గదా! సో, నేనైతే ఇంట్లో ఆహ్, చాక్లెట్‌తో చీజ్ వేసి పిజ్జా చేయాలనుకున్నాను. సో, నేను దానికే చేస్తున్నానన్నమాట. అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ కపుల్స్ గురించే అయితే కాదు కదండీ! ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే ఎవరి వల్ల అయితే మనకి హ్యాపీ, లవ్ అనేది వస్తుందో వాళ్ళందరికి కూడా మనం విష్ చేయొచ్చు గదా! సో, నేనందుకనే మీ అందరికీ కూడా అంటే ఎవరెవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో అంటే ఒక్కొక్క సబ్స్క్రైబ్ పెరుగుతున్నప్పుడల్లా నాకు లోపల చాలా హ్యాపీ అనిపించేదనమాట. అంటే ఆ టైంలో నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. అది కూడా మీ వల్లనే కదా! ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తున్నాను నేను. సో, మీరందరూ కూడా బానే సెలబ్రేట్ చేసుకుంటున్నారనుకుంటున్నా. సో, నేనైతే పిజ్జాకి మొత్తం రెడీ చేసేస్తున్నానండి. పిజ్జాకి ఇంగ్రీడియెంట్స్ ఏవైతే నేను మిక్స్ చేశానో, ఎంతెంత తీసుకున్నానో అదంతా కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరైతే అక్కడ చెక్ చేయండి. చాలా స్మూత్‌గా చాలా బాగొచ్చింది. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకున్నట్లయితే మీరు చేత్తోనే దాన్ని మిక్స్ చేసుకోండి. హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఏమవుతుందంటే చాలా ఫాస్ట్‌గా అవుతది. అంటే చేత్తో చేసుకోవడం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే హ్యాండ్ బ్లెండర్ అయితే కొంచెం ఫాస్ట్‌గా అవుతది. చెయ్యికి కూడా అంత కష్టమైతే అనిపించదు. సో, నేనైతే తొందరగా అవ్వాలి అని చెప్పి నేను హ్యాండ్ బ్లెండర్‌తో మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఆయిల్ పైన స్ప్రెడ్ చేశా. ఎందుకు స్ప్రెడ్ చేశానంటే చుట్టూ అది అంటుకుంటుంది కాబట్టి అది దానికి అతుక్కుపోకుండా అని చెప్పి నేను ఆయిల్ అనేది నేను స్ప్రెడ్ చేశాననమాట. స్ప్రెడ్ చేసి నేను ఈ విధంగా ఈ ఈ పేపర్‌తో నేను మొత్తం ఈ కవర్‌తో దీన్ని నేను కవర్ చేసేస్తాను ఫర్ 2 అవర్స్. 2 అవర్స్ అయితే ఇంకా బాగా వస్తుందన్నమాట. పిండి ఇంకా చాలా స్మూతీగా ఉంటుందన్నమాట. సో, ఒక 1 అవర్, 1 ½ అవర్, 2 అవర్స్ వరకు మనం దాన్ని పెట్టుకోవచ్చు. చూడండి 2 అవర్స్‌కి ఎంత పెద్దగా అయిందో అది బౌల్ అయితే నేను పెద్దగా తీసుకున్నా. సో, అందువల్ల అది చిన్నగా అనిపిస్తుంది. చూడండి నేను సిల్క్ అయితే చాక్లేట్ తీసుకొని డైరీ మిల్క్ దాన్ని నేను స్టవ్ మీద పెట్టేసాను. అది అక్కడైతే మెల్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను పిండి బాగా ఎంత బాగా పొంగిందో చూసారా? అయితే తర్వాత గ్యాస్ రిలీజ్ చేసేసి దాన్ని ఇంకొకసారి మనం దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు ఎన్ని పిజ్జాస్ అయితే చేసుకుంటున్నారో అన్ని పీసెస్ కింద మనం వాటిని కట్ చేసుకోవాలన్నమాట. సో, నేననుకుంటున్నాను అంటే నేను 3 ½ కప్ తీసుకున్నాననమాట మైదా పిండి. సో, అందుకని నేను ఎన్ని చేస్తున్నానంటే నేను డబుల్ లేయర్ పిజ్జా చేయాలనుకుంటున్నాననమాట. ఒక్క లేయర్‌ది కాదు. డబుల్ లేయర్‌ది బావుంటుందని జెప్పి నేను డబుల్ లేయర్‌తో చేస్తున్నా. సో, అందుకని నేను ఒక 3 ఆర్ 4 నేను ప్లాన్ చేశాను. చూడండి అయితే నాకు కావాల్సిన షేప్‌లో నేను ఈ పిజ్జానైతే నేను చేసుకుంటున్నాను. వాలంటైన్స్ డే కదా! అయితే అది రౌండ్‌గా కాకుండా లవ్ సింబల్‌లో వస్తే బావుంటుందని జెప్పి హార్ట్ షేప్‌లో నేను దాన్ని కట్ చేస్తున్నానన్నమాట. పెద్దేమి కష్టం గాదులెండి. మనం పెద్ద ఆర్టిస్ట్‌లయితే కూడా గాదు. ఆర్టిస్ట్‌లయితే కష్టం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా రావాలి గాబట్టి. సో, మనకైతే అంత కష్టమైతే కాదు. మనం ఎలా అయినా దాన్ని షేప్ చేసేయొచ్చనమాట. సో, నాకొచ్చినట్టుగా నేను ఆ విధంగా దాన్ని షేప్ చేసేస్తున్నాను జూడండి. నాకు తెలిసి కొంచెం బానే వచ్చిందనిపిస్తుంది. చూస్తుంటే మీకెలా అనిపిస్తుందది? కామెంట్ పెట్టండి. మీకేమనిపిస్తుందో? ఓకే. అయితే ఇప్పుడు నేను మీకేం చెప్పా? డబుల్ లేయర్ అన్నాను గదా! సో, ఫస్ట్ అయితే దీన్ని నేను హో ఓవెన్‌ది ఏదైతే ప్లేట్ ఉంటుందో ఆ ట్రేలో ఇది పెట్టేస్తున్నాను. ఆ ట్రేలోనే మనం దాన్ని డెకరేట్ చేసుకుంటే కొంచెం ఈజీ ఉంటుందన్నమాట. దీని మీద చేసి దాంట్లో పెట్టడానికి వీలు కాదన్నమాట. సో, కష్టపడి నేను కూడా ఆ విధంగానే చేస్తున్నాను.
చూడండి షేప్ సెట్ చేస్తున్నా. అందులో వేసేసరికి కొంచెం పోయింది. ఓకే. బాగా వచ్చింది. ఇప్పుడు వ్యాలంటైన్స్ హార్ట్ లానే కనిపిస్తుంది అది. చాక్లెట్‌తో మా పిల్లలు తిని అబ్బా! చాలా బాగుంది అన్నారు. అండ్ ఇప్పుడు దీనిలో నేనేమేస్తున్నానంటే న్యూట్రెల్లా ఉంది గదా! అది ఆ క్రీమ్ నేను మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. అది స్ప్రెడ్ చేసి కొంచెంగా దాంట్లో చీజ్ ఏస్తున్నాననమాట. మొజరెల్లా మరీ బాగా ఏమంటారు సాగేటట్టయితే కాదులెండి. నార్మల్‌గానే ఉంది ఆ చీజ్. సో, నేనది వేస్తున్నాను. మొత్తం ఆ విధంగా మనకిష్టమైన విధంగా స్ప్రెడ్ చేసేసుకొని, కొంచెం చీజ్ వేసుకొని, ఇప్పుడు మనం దాన్ని ఇంకొక లేయర్ రెడీ చేసేదుంది. ఫస్ట్ అయితే ఇది నేను డెకరేట్ చేసేస్తున్నాననమాట. ఎంతైతే కావాలో అంత. సో, ఈ విధంగా మా పిల్లలకైతే ఇది చాలా నచ్చింది. మీరు కూడా పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి ఇవి. వాళ్ళకి కూడా నచ్చుతది ఈ పిజ్జా. అంటే యాక్చువల్లీ బయట చాక్లెట్ పిజ్జా ఉంటుందని నాకు తెలీదు. నేను అనుకున్నా చాక్లెట్ పిజ్జా చేస్తే ఎలా ఉంటది? చీజ్ వేసి అసలు చేస్తారా లేదా అని జెప్పి నేను చేసే ముందు గూగుల్‌లో చూసాననమాట. చాక్లెట్ చీజ్ పిజ్జా ఉంటుందా అని జెప్పి. అది ఉంది అండి. సో, హమ్మయ్య! ధైర్యంగా నేను కూడా చేయొచ్చని జెప్పి నాకు నేను చేసుకున్నానంతే ఓన్‌గానే. కాకపోతే అది ఉందా? లేదా? అనేది చెక్ చేశాను. అది ఉంది. సో, నేను ఉంది అన్న ధైర్యంతో నేను చేసేసాను దాన్ని. ఇంకొక లేయర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా. యాక్చువల్లీ నేను అనుకున్నా చాక్లెట్ కేక్ చేద్దాము. వాలంటైన్స్ డే కదా! అని చెప్పి అనుకున్నా. బట్ అందరూ నార్మల్‌గా చేస్తారు గదండీ! కేక్‌లే జేస్తారు కదా! నేనైతే పిజ్జా ఈ విధంగా చేయాలని అనుకున్నా. కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో, అందుకని జెప్పి ఇది చూడండి అబ్బా! ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందసలు. అందులో వేసేటప్పుడు మరి దాని షేప్ ఎలా చేంజ్ అవుతదో చూడాలా చేంజ్ లేదు. చూడండి చాలా బా వచ్చింది. ఆ విధంగా వేసేసుకొని 2 కూడా ఈ సైడ్స్ ఏదైతే ఉందో మొత్తం మనం వాటిని కొంచెం ఏం చేస్తారు స్టిక్ అయ్యేటట్టుగా చేసేసుకోవాలి. అలా ఫోర్క్‌తో మనం అలా చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా పెట్టాలన్నమాట. చేసేసుకొని ఇప్పుడు మనం దాన్ని పైన డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ అందరూ వాలంటైన్స్ డే కాబట్టి వాళ్ళ స్పెషల్స్ వాళ్ళు చేసేస్తూ ఉంటారు. సో, నేను కూడా చేయాలి అన్న ఆలోచనతో అలా అని కాకపోయినా వాలంటైన్స్ డే అంటే ఏదో ఒకటి చేసుకుంటారు కదండీ ఇంట్లో. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారంటే వాలంటైన్స్ డే అంటే వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మమ్మీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? పప్పా ఏమైనా చేస్తున్నారా అని. మా ఇంట్లో అయితే అదే జరుగుతుంది. అయితే పిజ్జాని మనం మాత్రం ఆ ఫోర్క్‌తో అలా చేసుకోవాలండి. ఎందుకంటే లోపల గ్యాస్ ఉంటదేమో అని అది రిలీజ్ అయ్యేటట్టుగా మనం ఎప్పుడు కూడా అలా ఆహ్, ఏమంటారు ఫోర్క్‌తో ఆ విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను లోపల వేరే సాస్ ఈ పైన నేను పెట్టేదేమో డైరీ మిల్క్ సిల్క్ పెడుతున్నాను. ఇది పైన స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది చేసేసి అండ్ కొన్ని చాకో చిప్స్ తెప్పించానండి. అవి వేస్తున్నా. అంటే డబుల్ కలర్ వైట్ అండ్ చాక్లెట్ కలర్‌వన్నమాట. సో, అవి వేసేసి ఒక సైడ్‌కి మాత్రం నేను వేయట్లే. ఒక సైడ్‌కే ఓన్లీ ఆ చిప్స్ వేసి, ఒక సైడ్‌కి నేను చీజ్ వేసేసి నేను దీన్ని డెకరేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఆ విధంగా స్ప్రెడ్ చేసేసాను చూడండి. చూస్తేనే బాగుంది. చూడండి ఆ చిప్స్ అనేవి నేను పైన వేసేస్తున్నానన్నమాట. పిల్లలకి ఇటువంటి చిప్స్, చాక్లెట్స్ అంటే ఎంత నచ్చుతాయి వాళ్ళకి. ఈ పిజ్జా నేను చేస్తే యాక్చువల్లీ మా వాళ్ళు దాన్ని మొత్తం తినేసారు. నేను స్పైసీది కూడా నార్మల్ చీజ్ పిజ్జా కూడా చేశాను వితౌట్ చాక్లెట్. అదెప్పుడూ ఉండదు యాక్చువల్లీ. క అది ఉన్నది. ఇది అయిపోయిందనమాట. అంటే అంత టేస్ట్‌గొచ్చింది. చాలా బాగుంది అని చెప్పారు. అయితే దీన్ని నేను డెకరేట్ చేసిన తర్వాత ఓవెన్‌లో నేను 230లో పెట్టి ఒక 12 మినిట్స్ వరకు నేను దాన్ని చేసేసానండి కన్వెన్షన్ మోడ్‌లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే ఒక సైడ్‌కి నేను దీన్ని స్ట్రాబెర్రీస్ పెట్టి నేను దాన్ని డెకరేట్ చేశాననమాట. సో, వాలంటైన్స్ డే ఆహ్, చీ చాక్లేట్ చీజ్ పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మీకు కూడా చేయాలనిపిస్తే పిల్లలకి ఇలా చాక్లేట్స్ చీజ్ పిజ్జా
చేసి పెట్టండి. చాలా బాగుంది. రుచి అయితే చాలా బాగుంది. నేనైతే చేసింది ఇచ్చేస్తున్నా మా వ్యాలంటైన్‌కి. ఆయన కూడా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేసాడు మంచిది అని. సో, ఆ విధంగా. వ ఈరోజే వాలంటైన్స్ డే అయితే కాదు కదా! ఎవ్రీడే కూడా వాలంటైన్స్ డే. ఎవరైతే ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటారో, ఒకరికొకరు అని జీవిస్తారో, ఒక అన్‌కండిషనల్ లవ్ అనేది ఉంటదో, సో, ఎవ్రీడే వాళ్ళకి ఇదే డే అన్నమాట. సో, అదే మనం అనుకోవాలి. ఈ ఒక్కరోజే ఉండి నార్మల్‌గా తర్వాత వేరేగా ఉంటే కాదు అన్నమాట. అంటే ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకొని జీవించి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటేనే లైఫ్ అనేది కరెక్ట్‌గా వెళ్ళిపోతుందన్నమాట. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా. సో, మీ అందరికి కూడా నేను హ్యాపీ వాలంటైన్స్ డే చెప్తున్నాను. మీరు కూడా మీ వాలంటైన్స్ డే ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, కామెంట్ ప్లీజ్. థాంక్ యూ.